మరోసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను గోవా పర్యటనకు వెళ్తే తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులంతా అక్కడే ఉన్నారు, విశాఖలో ఉన్న నిబంధనలు అక్కడ లేవని చెప్పారు. టూరిస్టులు బీచ్ లో కూర్చుని టీ తాగాలని కోరుకోరు, భర్త పెగ్ వేస్తుంటే భార్య ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటారని అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మొన్న గోవా వెళ్ళాను అశోక్ గజపతి చూడడానికి. మొత్తం టూరిస్టులు అక్కడ ఉండవు. హైదరాబాద్ నుంచి అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచో భార్య భర్తలు ఫ్యామిలీతో వచ్చి టీ బీచ్లో కొంచెం టీ తాగుతారండి. టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో. సరదాగా భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలు వేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవేమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తారండి? టూరిజం ఎవరైనా వస్తారండి? విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మొన్న గోవా వెళ్ళాను అశోక్ గజపతి చూడడానికి. మొత్తం టూరిస్టులు అక్కడ ఉండవు. హైదరాబాద్ నుంచి అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎక్కడి నుంచో భార్య భర్తలు ఫ్యామిలీతో వచ్చి బీచ్లో కొంచెం టీ తాగుతారండి. టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో. సరదాగా భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలు వేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవేమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తారండి? టూరిజం ఎవరైనా వస్తారండి?